Welcome back, dear students. Now I'm going to discuss kinematics 20th problem. So after completion this session, I'm going to explain from tomorrow onwards in optics. Now in this kinematics, I'm going to simplify 20th problem. ఇక్కడ మనం ఏం అడిగాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ given డేటా రాయటం ఇంపార్టెంట్, ఆఫ్టర్ దట్ ఫార్ములా, ఆఫ్టర్ దట్ సబ్స్టిట్యూషన్. నేనేం చేస్తానంటే స్టెప్ బై స్టెప్ ఎలా సింప్లిఫై చేయాలనేది క్లారిటీ ఇస్తాను. సో కొంచెం లెందీగా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ గుడ్ ఎక్స్ప్లెనేషన్ టు యూ. ఐ థింక్ an instant of the velocity of a particle of mass 500 gram. So from given data, mass is equal to 500 gram. If it is, I am converted to in kilogram, 0.5 kg. ఈజ్ 2ti ప్లస్ 3t స్క్వేర్ జే మీటర్ పర్ సెకండ్. ఇక్కడ మనం యూనిట్స్తో ఐడెంటిఫై చేయొచ్చు. v ఈజ్ ఈక్వల్ టు 2ti ప్లస్ 3t స్క్వేర్ జే, దట్ ఈస్ యూనిట్ ఆఫ్ మీటర్ పర్ సెకండ్, అంటే వెలాసిటీ అని. ఇఫ్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద పార్టికల్, అయితే మనం ఫోర్స్ అప్లై చేస్తాం ఎంత, దట్ ఈజ్ ఈక్వల్ టు విత్ ఇన్ 1 సెకండ్లో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ xj న్యూటన్స్ ని యాక్ట్ చేసాం. అయితే ద వాల్యూ ఆఫ్ ది x ఈజ్ ఈక్వల్ టు ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ నేనేం చేస్తానంటే అకార్డింగ్ టు ఐఎమ్ రైటింగ్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు dv బై dt చేస్తాం, చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. ఆఫ్టర్ దట్ దీన్ని డిరైవ్ చేసిన తర్వాత దట్ ఈస్ 2ti ప్లస్ 3t స్క్వేర్ j, అంటే మనకు తెలుసు దట్ ఈజ్ ఈక్వల్ టు 2i ప్లస్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 60j అని మనకు తెలుసు. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే 2 ప్లస్ 6 ఇంటూ టైం టేకిన్ వాల్యూ రాస్తున్నా. ఎంత టైంలో, దట్ ఈజ్ 1 సెకండ్లో కాబట్టి సో 2 ప్లస్ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 8. అంటే మనకి యాక్సలరేషన్ ఎంత వస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది. సో ఆఫ్టర్ దట్ ఏం చేస్తామంటే మన జనరల్గా న్యూటన్స్ ఆల్సో గివెన్, అంటే ఫోర్స్ కూడా ఇచ్చేసారు. సో దట్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ వి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఫోర్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు, అంటే యాక్చువల్లీ దిస్ ఈజ్ ఈక్వల్ టు న్యూటన్ సెకండ్ లా ఫార్ములా ఓన్లీ. ఈ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ వీఆర్ గోయింగ్ టు, దట్ ఈస్ ఐ ప్లస్ ఎక్స్జే ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్, దట్ ఈజ్ ఈక్వల్, మరి మన మాస్ ఎంత తెలుసు, దట్ ఈజ్ ఈక్వల్ టు 0.5 కదా. సో 0.5 ఇంటూ వి ఈజ్ ఈక్వల్ టు రాయండి, ఎంత వస్తుంది, వి ఈజ్ ఈక్వల్ టు ఫ్రమ్ హియర్ ఇక్కడ నుంచి సింప్లిఫై చేస్తాం. వి ఈజ్ ఈక్వల్ టు 2i ప్లస్ 6j, అంటే టీ ఈజ్ ఈక్వల్ టు 1 వాల్యూ కదా, అందుకని 6j అని రాశాను. సో దీన్ని సింప్లిఫై చేయండి, 5/10 అని రాస్తున్నా ఇంటూ 2i ప్లస్ 5/10 ఇంటూ 6j అని రాస్తున్నా సపరేట్గా 2 ఈక్వేషన్స్ని. ఇక్కడ వచ్చేసరికి 2 టైమ్స్ క్యాన్సిల్ కదా, 2 క్యాన్సిల్, అంటే మనకి ఎంత మిగులుతుంది, దట్ ఈజ్ కాల్డ్ i. సో ఇక్కడ నుంచి వచ్చేసరికి ఇది 2 టైమ్స్ క్యాన్సిల్, 2 6లో 3 టైమ్స్ క్యాన్సిల్ కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు 3j. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ రెండు ఈక్వల్ చేయండి, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ i క్యాన్సిల్ చేస్తాం, jj క్యాన్సిల్ చేస్తాం, అంటే టోటల్గా x ఈక్వల్ టు 3, అంటే ఎంత డిస్ప్లేస్మెంట్ వస్తుంది ఇక్కడ, x వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు 3 అన్నమాట. సో దిస్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.